దొంగలు దొంగలు ఒకటై దేశాన్ని దోచుకున్నట్టు ఈ నాన్ వేసిన ఏజ్డ్ మ్యాటర్ ఎట్లయిందంటే అసలు మీరు చూడండి, అసలు ఎక్కడ స్టార్ట్ అయింది నాన్ వేసినది, ఎక్కడ స్టార్ట్ అయింది, అది ఎక్కడికి తీసుకెళ్తుంది. అసలు దీని గురించి నేను క్లియర్గా చెప్తా, మీరు స్టన్ అవుతారు. ఫ్రెండ్స్ జర ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో జర సబ్స్క్రైబ్ చేయండి. న్యూ ఇయర్ స్టార్టింగ్లో మనం ప్రతిరోజు ఇట్లాంటి ట్రెండింగ్ టాపిక్స్తోని నేను మీ ముందుకు వస్తున్నా. ఈ కాంట్రవర్షియల్ టాపిక్ ఏదైతే ఉందో, మీరు అసలు నాన్ వేషణ గురించి ఆలోచిస్తే అరే ఇట్లా కూడా జనాలని పిచ్చోళ్ళని చేస్తాడా అనేటట్టు ఆయన ఆలోచిస్తున్నాడు. నేను చెప్తాను అండ్ దాని తర్వాత నెక్స్ట్ ఏజ్డ్ గురించి కూడా మాట్లాడదాం. ఫస్ట్ చూసుకుంటే ఈ నా అన్వేషణ సో కాల్డ్ యూట్యూబర్ ట్రావెలర్ ఎవరైతే ఉన్నారో ఈయన ఏం చేసిండంటే మొత్తం ఈయన ట్రావెల్ చేస్తాడు. చాలా గలీజ్గా ఏమంటారు హిందూ మతాన్ని తిట్టడం కానీ పోర్ట్రే చేయడం కానీ జరిగింది. అండ్ దీనివల్ల జనాలు ఎవరైతే ఉన్నారో మొత్తం బ్యాక్ ఫైర్ అయ్యారు. మనలాంటి వాళ్ళు ఎవరైతే ఇప్పుడు యూట్యూబ్ వ్యూవర్స్ ఉన్నారో ఆడియన్స్ బ్యాక్ ఫైర్ అయ్యేసరికి తగ్గిండనమాట. తగ్గి ఏం చేసిందంటే ఆలోచించిండు అసలు ఎట్లా దీన్ని డైవర్ట్ చేయొచ్చు. ఎందుకంటే మనోడికి ఆల్మోస్ట్ 2 మిలియన్ ప్లస్ అన్ని ప్లాట్ఫామ్స్ కలిసి సమ్వేర్ అరౌండ్ 4 మిలియన్ ఉన్నారంటే మీరు అర్థం చేసుకోండి. జనాల పల్స్ తెలుసు, జనాలతో ఎట్లా మాట్లాడితే వస్తారని తెలుసు, జనాల్ని ఎట్లా పిచ్చోళ్ళని చేయాలని కూడా క్లియర్గా తెలుసు అనమాట. చూడండి అందుకోసం అని క్లియర్గా ఎంత తెలివిగా ఎక్కడి నుండి టాపిక్ ఎక్కడికి తీసుకెళ్ళిండు అంటే సింపుల్గా ఈయన ఎక్కడికి వెళ్ళే టాపిక్ తీసుకొని ఇప్పుడు సో కాల్డ్ ఏజూడ్ అనే ఒక యూట్యూబర్ మీద ఒక వీడియో అయితే రిలీజ్ చేసింది అనమాట స్టార్టింగ్లో. సో రిలీజ్ చేసిన తర్వాత ఈ ఏమంటారు చాలామంది ఆ టాపిక్ మీద మాట్లాడాలి అని చెప్పి చిన్న యూట్యూబర్స్ చాలామంది మాట్లాడితే ఆబ్వియస్గా ఏజూడ్ కూడా నిన్న కాంట్రవర్షియల్ థింగ్ కోసం ఆయన మాట్లాడాల్సి వచ్చింది. సో ఇక్కడ మాట్లాడాల్సి వచ్చింది, మాట్లాడతాడు అని చెప్పి ఆయన రాయేసిండు. ఒక్కసారి అక్కడ ఆయన ఏంటంటే జనాలని ఎట్లా ఈ టాపిక్తోని ఎట్లా లింకప్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఏజూడ్ ఆల్మోస్ట్ ఆయన వాయిస్ అనేది జనాల లోపలికి వెళ్తుంది. సో మనోడిని టార్గెట్ చేస్తే మనోడి వీడియోస్ కూడా ఇప్పుడు ఏదైతే 20,000 30,000 వ్యూస్ పడిపోయినాయో ఆల్మోస్ట్ ఇప్పుడు 4 lakhs సబ్స్క్రైబర్స్ ఇన్స్టాగ్రామ్లో మాత్రమే తగ్గారు, యూట్యూబ్లో కొన్ని ల్యాక్స్ తగ్గిపోతున్నారు. సో ఆబ్వియస్గా భయం ఉంటుంది కదా, ఆ భయంతో ఎవరిని టార్గెట్ చేస్తే ఎవడి బండారం బయట పెడితే నాకు వ్యూస్ వస్తాయని ఆలోచించుకొని టార్గెట్ చేసి కొట్టిండు అనమాట. ఆ టార్గెట్లో నిన్న ఎంత సింపుల్గా చిక్కిండంటే ఏజుడు ఇన్ని రోజుల నుండి ఇంత కంటెంట్ ఏదైతే ఉందో ఒక 1 year ప్లస్ నుండి మన ఏదైతే ఈ కాంట్రవర్షియల్ ట్రెండింగ్ టాపిక్స్ మీద తీస్తుండ అనమాట. సో ఈయన ముందు వేరే కంటెంట్ తీసిండు, ఆ వేరే కంటెంట్ తర్వాత ఈ టాపిక్స్ మీద వచ్చిన తర్వాత వాట్ ఎవర్ ఇట్ ఈస్, కానీ ఆయన మొత్తం క్లీన్ అండ్ నీట్గా తీస్తున్నాడు. అండ్ తీసే టైంలో ఇప్పుడు ఏంటిదంటే సరే అని చెప్పి ఒక్కడే ఈ నాన్ వేసిన సో కాల్డ్ నాన్ వేసిన గురించి టాపిక్ మీద తీసిండు అనమాట. వీడియో తీసి నిన్న పోస్ట్ చేసిండు. చెయ్యగానే అక్కడి నుండి వచ్చింది ఏంటిది, నువ్వు గనక వీడియో తీయకపోతే నీకు 2026లోనే భజన అంటే ఇంక నీకు అంతే, నీకు తీస్తే మంచి శ్రీరామ రక్ష, లేకపోతే ఇంక నీ గురించి ఉంది అనేసరికి చూసేసరికి 2 hours వీడియో లేదు. వీడియో లేకపోయేసరికి మొత్తం నెగిటివ్. ఎంత నెగిటివ్ అంటే నేను కూడా ఆ వీడియో చూసిన, ఎంత నెగిటివిటీ అంటే నెక్స్ట్ వీడియోకి నార్మల్గా మన ఏమంటారు ట్రెండింగ్ టాపిక్ ఏదో పుతిన్ గురించి తీసిండు, ఎంత నెగిటివ్ చేశారంటే నువ్వేంది భయపడ్డాం అని చెప్పి నెగిటివ్ రాశారు అనమాట. ఇక్కడ చూడండి నేను అందుకే చెప్పిన దొంగలు ఒకటైతే దేశాన్ని దోచుకుంటారు అన్నట్టు. ఎందుకన్నానంటే ఇందుకే అన్న, నువ్వెందుకు తీయాలా, నువ్వు ఒకవేళ నీది కరెక్ట్, నీ స్టాండ్ కరెక్ట్ అని అనిపిస్తే నువ్వు తీయకూడదు అనుకున్నట్టే. మళ్ళీ ఏం చేసిండు ఈరోజు ఇంకా మనోడికి ఉన్న వాయిసే పవర్ కాబట్టి ఇంకొంచెం మసాలా యాడ్ చేసి దానికి అటాచ్ చేస్తూ ఒక వీడియో పెట్టాడు అనమాట. సో మనోడు మళ్ళీ కింద కమెంట్ టుమారో 5 PM నేను ఇంకో వీడియోతో వస్తున్నా. సో ఏదేమన్నా కానీ ఇప్పుడు చూడండి అసలు ఎక్కడికి వెళ్ళి కాంట్రవర్సీ ఎక్కడికి వెళ్ళింది. అది హైందవ మతాన్ని తిట్టడం అందుకోసమే సబ్స్క్రైబ్ అవ్వడము, సబ్స్క్రైబర్స్ని తిట్టడము, ఇవన్నీ చేస్తుంటే మళ్ళీ చూడండి ఆ టాపిక్ నుండి ఈ ట్రెండింగ్ టాపిక్స్ తీసే ఈ ఏజుడు మనోడే ట్రెండ్ అయ్యి ఇప్పుడు నాన్ వేసినోడు ట్రెండ్ అయ్యి ప్రతి వీడియో ఆల్మోస్ట్ ప్రతి చిన్న యూట్యూబర్ కానీ పెద్ద యూట్యూబర్ కానీ ప్రతి యూట్యూబరు వీళ్ళిద్దరు టాపిక్సే ఈరోజు వీడియోస్ వస్తున్నాయి. అంటే మీరు అర్థం చేసుకోండి ఏదో రకంగా అయితే ఈ నాన్ వేషన్ అనే సో కాల్డ్ ట్రావెలర్కి అయితే వ్యూస్ వస్తున్నాయి కదా. మీరు చూడండి అంటే ఎంత స్మార్ట్గా ప్లే చేసిండు అనేది, అంటే జనాలని ఎంత పిచ్చోళ్ళని చేస్తుండో అనేది మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఇక్కడ సింపుల్గా ఇంకోటి ఏమన్నా అంటే ఈరోజు వీడియోలో నేను చూసినాను, నువ్వు చూస్తే చూడు లేకపోతే లేదు భయ్, నీతో నాకు వచ్చేది లేదు, ఫరక్ లేదు అని అన్నాడు. ఇంకా మనం ఏజ్ టాపిక్ చూద్దాం. నేను ఏమన్నా అంటే ఫ్యామిలీ జోలికి వచ్చారు కాబట్టి నేను తీసేసిన వీడియో అని అన్నాడు అనమాట. ఒకటి చెప్తున్నాను, ఒకవేళ
ఆయన రైట్, నేను రైట్ అని అనుకున్నాను అనుకో, అది ఫ్యామిలీ అయినా కానీ ఏదైనా కానీ, అంటే నేను ఒక రైట్ పాత్ ఎంచుకున్నానంటే అది కష్టాలు తప్పకుండా వస్తాయి. మనోడికి తెలుసు ఆల్రెడీ, తెలిసినా కానీ నీకు 4 మిలియన్ సబ్స్క్రైబర్స్ నీకు ఫాలో అవుతున్నప్పుడు నీకు ఉట్టిగానే సబ్స్క్రైబ్ అవ్వరు కదా. నువ్వు వీడియో పెట్టి తీసేస్తే, అంటే నువ్వు మాట్లాడే ప్రతి మాటకి నీకు విలువ ఉన్నప్పుడు నువ్వు పెట్టే వీడియోకి కూడా నువ్వు విలువ ఉండాలి. అదే కదా మనం ఎక్స్పెక్ట్ చేసేది. నువ్వు పెట్టి డిలీట్ చేసి మళ్ళీ రీఅప్లోడ్ చేస్తాను, నేను భయపడను అని అంటే, అందుకే ఎందుకనంటే దోచుకునేటోళ్ళు అంటే జనాలని పిచ్చోళ్ళని చేయకూడదు అనేది ఇట్లాంటి సో కాల్డ్ యూట్యూబర్స్ అని నేను చెప్పదలుచుకున్నాను. అండ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు రేపు వీళ్ళు ఏమేమంటారో దాని గురించి కూడా ట్రెండింగ్ టాపిక్, అసలు ఒక టాపిక్లో వీళ్ళు ఏమేమి మాట్లాడతారు అనే దాని గురించి మాట్లాడదాం. అండ్ ఇంకోటి, ఈ నాన్ వెజ్ నా గలీజ్ మాటలు అయితే యూజ్ చేయనని చెప్పి మొన్న ఏదో దేవుడి మీద ప్రమాణం కూడా చేసిండు, అది కూడా చూద్దాం ఎట్లా యూజ్ చేయడం అనేది. ఈయన కూడా ఏం చెప్పిండంటే మన ఏజ్డ్ కూడా నేను టీంని పెట్టి నేను వీడియోలు తీస్తా అన్నాడు. లెట్స్ సీ, మనం చూద్దాం దీని గురించి కూడా. అండ్ ఫ్రెండ్స్, ఎవరైతే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నారో జర లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను చెప్తున్నా మిమ్మల్ని సూపర్ ఎంటర్టైన్ చేస్తా, ప్రతిరోజు ఒక వీడియోతో మీ ముందుకు వస్తా. అండ్ మీరు మాత్రం నాకు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు మాత్రం అస్సలు మీకు బోర్ కొట్టదు. నా కంటెంట్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా తీస్తాను. అండ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.